హాయ్ హలో చూడండి, ఈరోజు మనం పర్సంటేజెస్ ఫోర్త్ క్లాస్ చెప్పుకుందాం. ఈ క్లాస్లో ఏంటంటే మనకి సక్సెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఆ కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? చూడండి, మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, మనం ప్రాబ్లం చెప్పుకునే ముందు సక్సెసివ్ ఎలా చేయాలో చూడండి. సక్సెసివ్ ఎలా చేయాలో చూస్తుంది. 200 అని నెంబర్ ఉంది. ఇది ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, 200లో 10% ఎంత? 20 కదా. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 20 ఇంక్రీజ్ అయింది. ఎంత అవుతుంది? 220. సో ఇక్కడ నెక్స్ట్ సక్సెసివ్గా 10% ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఇంక్రీజ్ అయిన నెంబర్ మీద 10% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో 220లో 20% ఎంత? సారీ 10% ఎంత? 22. సో ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 42 ఇంక్రీజ్ అయ్యి 242కి వచ్చింది. ఓకేనా? సో దీన్ని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు చూడండి. ఫస్ట్ 200 ఉంది కదా, దీన్ని 110 డివైడ్ బై 100. సో ఏమైంది? ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది కదా. సో 200 అనేది 100% అనుకుంటే 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 110 డివైడ్ బై 100. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 220 వస్తుంది. దీని మీద మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 110 డివైడ్ బై 100. ఒకవేళ మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? మళ్ళీ సక్సెసివ్గా 110 డివైడ్ బై 100. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 20% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం? 120 డివైడ్ బై 100. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఇంకోటి చూడండి, మెథడ్ 2. ఇక్కడ ఎలా రాస్తాం అంటే ఫస్ట్ ఎంత ఉంది? 10% అంటే ఎంత? 10% అంటే 1/10 కదా. సో 10% ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుందంటే 10 అనేది 11 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ 10 ఉంటే మళ్ళీ 10% అనుకుంటే మళ్ళీ 11. నెక్స్ట్ మళ్ళీ 10% అనుకుంటే మళ్ళీ 11. నెక్స్ట్ 20% అనుకుంటే 5 అనేది 6. సో ఏంటిది చెప్పాను కదా, టేబులర్ మెథడ్. సో టేబులర్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఇవన్నీ మల్టిప్లై చేసి నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయాలి. సో ఇదంతా మల్టిప్లై చేసి 200కి ఈక్వల్ అయితే ఇదంతా మల్టిప్లై చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుందో చెప్పవచ్చు. అలాగే ఇంకొక మెథడ్ చూడండి. సో ఇంకొక మెథడ్ ఏంటంటే జస్ట్ ఏం లేదు, మనం డైరెక్ట్గా 10%ని 11/10గా రాసుకోవచ్చు. సారీ 1/10 కదా, 1/10 అవునా. సో 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే 200 ఇంటూ 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏం రాస్తాం? 11/10. సో ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ 0 క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ 11/10. నెక్స్ట్ ఏం చేస్తాం? 11/10. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది 2తో కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి 2 6 2 5 5/6. సో ఇలా దేంట్లో అయినా రాసుకోవచ్చు సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది. ఓకేనా? సో ఇది చాలా ఈజీ అంటే ఎక్కువ ఇచ్చినప్పుడు 2-3 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు టేబులర్ మెథడ్లో చేస్తే చాలా ఈజీ ఉంటుంది. సో ఓకేనా? మనం నార్మల్గా సక్సెసివ్ ఫార్ములా ఏం చెప్పాను? a ప్లస్ b ప్లస్ ab/100. సార్ మీరు ఫార్ములా చెప్పారు కానీ యూజ్ చేయలేదు, 3 మెథడ్స్ వేరే చెప్పారు. సో ఫార్ములా వల్ల యూజ్ ఏంది అని అడిగారు అనుకోండి. సో మీకు ఇప్పుడు ఫార్ములా వల్ల యూజ్ ఏందో చెప్తాను చూడండి. ఇక్కడ దాకా అర్థమైంది కదా. చూడండి మనకు ఫార్ములా ఏంటి? a ప్లస్ b ప్లస్ ab/100. ఓకేనా? మెయిన్గా యూజ్ చేసేది ఫార్ములా అండ్ టేబులర్ మెథడ్. సో నేను మిగతా మెథడ్లన్నీ అవన్నీ టేబులర్ మెథడ్ నుంచి వాటి నుంచి టేబులర్ మెథడ్ వచ్చింది. ఓకేనా? సో అవి ఇవి సేమ్, ఈ ఫార్ములా ఒకటే డిఫరెంట్. చూడండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3%, నెక్స్ట్ 7% ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు టేబులర్ మెథడ్ ఎలా చేస్తాం? 3% అంటే 3/100, 7% అంటే 7/100. సో టేబులర్ మెథడ్లో 100 3% ఇంక్రీజ్ అయింది కాబట్టి 103 అవుతుంది. నెక్స్ట్ 7% అంటే 100 ఇంక్రీజ్ అయినాక 107. చూడండి ఈ రెండు మల్టిప్లై చేయాలంటే హార్డా కాదు. సో ఓకేనా? ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని అడిగాను అనుకోండి.
సో ఇవన్నీ మల్టిప్లై చేసి చెప్పడం అంటే హార్డ్. సో దాన్ని మనం ఈ తక్కువ అంటే చిన్న చిన్న ఇంక్రిమెంట్లు ఇచ్చారనుకోండి, లైక్ 2, 7, 9. సో ఇట్లా చిన్న చిన్న ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాలో పెట్టుకుంటే ఈజీగా వచ్చింది. చూడండి, a+b అంటే ఎంత, 3 + 7 10 ప్లస్ ఏబి అంటే ఎంత, 3 × 7 21 /100. ఓవరాల్ ఎంత ఇంక్రీజ్ అయింది, 10.21%. ఓకేనా. సో మీరు టేబులర్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ ఫార్ములా అనేది ఎప్పుడు యూజ్ చేయాలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైంది. ఇందులో మీకు హార్డ్ డిజిట్స్ వచ్చినాయి అంటే సో అప్పుడు మీరు మల్టిప్లై చేయటం కష్టం కాబట్టి దాన్ని a+bలో ఫార్ములాలో పెట్టి చేసేయచ్చు. ఓకేనా. లైక్ ఇలా చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఇంటీజర్స్ వస్తే స్మాల్ మనం a+bలో పెట్టి చేయొచ్చు. ఓకేనా. ఇక టేబులర్ మెథడ్ వల్ల బిగ్గెస్ట్ యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 22 2/9% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 12.12% ఇంక్రీజ్ అయింది. సో 22 2/9 అంటే ఎంత, 2/9 కదా. సో ఫస్ట్ 9 ఉంటే నెక్స్ట్ ఎంత అయింది ఇంక్రీజ్ అయినాక 11. సో 12 1/2 అంటే ఎంత, 1/8. సో ఫస్ట్ 8 ఉంటే నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 9కి ఇంక్రీజ్ అయింది. సో 9 9 క్యాన్సిల్ అయితే 8:11 ఎంత, 3/8%. సో 37.5% ఇంక్రీజ్ అయినట్టు. సో ఇలా ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కానీ ఇచ్చినట్టయితే దాన్ని కంపల్సరీగా మీరు టేబులర్ మెథడ్లోనే యూజ్ చేసి ప్రాబ్లం సొల్యూషన్ చేస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ వద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద రేడియస్ ఆఫ్ ఎ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇన్ఫ్లాటెడ్ ఫ్రమ్ 7 cm to 10.5 cm. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్. సో ఒక స్పెరికల్ బెలూన్ ఉందంట. సో దాని రేడియస్ ఫస్ట్ 7 ఉంటే నెక్స్ట్ ఏమైంది 10.5 cm అయింది. అవునా. దాని రేడియస్ పెరిగిందంటే దాని సర్ఫేస్ ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగాడు. ఫస్ట్ మనకి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr². అవునా. 4 అనేది కాన్స్టెంట్, పై అనేది కాన్స్టెంట్. సో ఈ రెండు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. r² అనే మీనింగ్ ఏంటి, r × r. ఓకేనా. మనం టేబులర్ మెథడ్ తీసుకుంటే ఇంకా ఫస్ట్ 7 ఉంటే నెక్స్ట్ ఏమైంది 10.5, ఒక ఆర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్ ఉంది, నెక్స్ట్ 7 ఉంటే నెక్స్ట్ 10.5. ఇది ఏరియా 1 అనుకోండి, ఇది ఏరియా 2. సో నేను ఇక్కడ పాయింట్ తీసేసి 70 చేస్తాను, ఇక్కడ పాయింట్ తీసేసి 70 చేస్తాను. చూడండి ఇది 35 2s 35 3s క్యాన్సిల్ అవుతుందా. నెక్స్ట్ 35 2s 35 3s. సో ఆర్ ఇంటూ ఆర్ఏ కదా ఫార్ములా ఉంది, మన ఇది ఒక ఆర్ ఒక ఆర్, 2 ఇంటూ చేస్తే 4, ఈ 2 మల్టిప్లై చేస్తే 9. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఫస్ట్ 5. సో ఇనిషియల్గా ఎంత ఉంది 4, పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100. అవునా. క్యాన్సిల్ చేయండి, 4 1s 4 25s. 5 × 25 ఎంత, 125% ఇంక్రీజ్ అయింది అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% and the height is increased by 20% to form a new cylinder, then the volume will be decreased by. సో మనకేమి ఇచ్చాడంటే ఒక సిలిండర్ ఉందంట. ఓకేనా. అయితే దీన్ని రేడియస్ డిక్రీజ్ చేసి హైట్ ఇంక్రీజ్ చేశాను అనమాట. ఓకేనా. అయితే ఇందువల్ల దాని వాల్యూమ్లో చేంజ్ వచ్చింది కదా, అది ఎంత పర్సెంట్ చేంజ్ వచ్చింది, అది డిక్రీజ్ అయింది. సో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది అని అడిగాడు. సో మనకి వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి, సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. అవునా. ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్, పై అనేది కాన్స్టెంట్ కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. A1 A2 తీసుకుంటే ఫస్ట్ 20% ఇచ్చాడు కదా రేడియస్ అనేది 20% తగ్గిద్దని ఇచ్చాడు. 20% అంటే ఎంత, 1/5గా. సో R1 5 ఉంటే R2 ఏమవుతుంది, 20% తగ్గుతుంది కాబట్టి 1 అనేది డిక్రీజ్ అవుతుంది, 4. నెక్స్ట్ అలానే H1 అనేది 20% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో 20% అంటే 1/5 అని తెలుసు. సో H1 5 అయితే H2 ఏమవుతుంది, ఇక్కడ 1/5 అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇది ఏమవుతుంది 6 అవుతుంది. మనం ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే
ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ లేదా మీరు క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి 5 4 5 4. నెక్స్ట్ హైట్ 5 6. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. 5 క్యూబ్ అంటే ఎంత? 125. నెక్స్ట్ 4 ఇంటూ 4 ఎంత? 16. 16 ఇంటూ 6 16 6 96 కదా. సో 96. ఎంత పర్సెంట్ తగ్గింది? ఎంత తగ్గిందంటే 29 తగ్గింది. ఓకేనా? సో 29 డివైడ్ బై ఎంత మనకి ఒరిజినల్ ఏరియా 125 పర్సెంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 25 5 జా 25 4 జా. సో దీన్ని సాల్వ్ చేయండి. 29 ఇంటూ 4 ఎంత? 80 ఒక 36 116 డివైడ్ బై 5 పర్సెంటేజ్. సో 116 డివైడ్ బై 5 అంటే ఎంత? 2 జా 10 పోతే ఏముంటుంది? 1 6 2 3 జా 15 1 ఉంటుంది. పాయింట్ వస్తే 5 2 జా 10. అవునా? సో ఎంత తగ్గిందంటే 23.2%. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ a rectangle is decreased by 11%, then its area will decrease by. చూడండి మనకి రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఈచ్ సైడ్ అంటే ప్రతి ఒక్క సైడ్ 11% తగ్గిందనమాట. దీని మీనింగ్ ఏంటి? లెంత్ 11% తగ్గింది, బ్రెడ్త్ 11% తగ్గింది. సో చేంజ్ అయిన ఏరియా ఏమవుతుంది? చూడండి మీకు చెప్పాను కదా, మనకి టేబులర్ మెథడ్లో ఇప్పుడు టేబులర్ మెథడ్లో తీసుకుని 11% అంటే ఎంత? 11/100. సో తగ్గింది కాబట్టి 100 989. సో ఇలా వస్తుంది కాబట్టి ఇది యూజ్ చేయకుండా మీకు ఏం చెప్పాను? ఫార్ములా ఉంది కదా, a ప్లస్ బి ప్లస్ AB/100. సో ఇది యూజ్ చేసుకుంటే ఈజీగా వచ్చింది అనమాట. చూడండి ఎంత తగ్గింది? డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్. సో -11 ప్లస్ ఇక్కడ -11 ఇంటూ -11 ప్లస్ అయింది కదా, ప్లస్ 121/100. సో హోల్ పర్సంటేజ్ ఇక్కడ ఏమవుతుంది? -22 ప్లస్ 1.21. సో -22లోంచి ప్లస్ 1.2 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ -20.79%. సో మైనస్ ఉంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అయిన అర్థం. ఓకేనా? సో ఎంత ఏరియా అంత డిక్రీజ్ అయింది? 20.79%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎ సినిమా హాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 46% అండ్ ద ప్రైస్ పర్ టికెట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 46%. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రెవెన్యూ కలెక్టెడ్. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక సినిమా థియేటర్లో టికెట్స్ ఉంటాయి కదా, టికెట్ ప్రైస్ 46% డిక్రీజ్ చేసి సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ ఏమైంది? 46% ఇంక్రీజ్ చేశాడు. థియేటర్లో సీట్స్ 46% ఇంక్రీజ్ చేశాడు. అయితే ఇలా చేంజ్ చేయటం వల్ల అతనికి రెవెన్యూలో కొంచెం చేంజ్ వచ్చింది కదా, ఆ ఎంత పర్సెంట్ చేంజ్ వచ్చింది అని అడిగాడు. చూడండి మనకి ఎప్పుడైనా X% ఇంక్రీజ్ X% డిక్రీజ్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే సేమ్ పర్సంటేజ్ ఇచ్చి అది A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C ఫామ్లో ఉంటే ఓవరాల్ ఏమవుతుందంటే ఓవరాల్ ఎప్పుడు డిక్రిమెంటే ఉంటుంది. ఐ మీన్ డిక్రీజ్ కానీ లాస్ కానీ ఉంటుంది. సో ఎంత ఉంటుందంటే అది x²/100. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఓవరాల్గా ఎంత వచ్చింది లాస్? 46²/100. 46² అంటే ఎంత? 2116 డివైడ్ బై 100. ఓకేనా? సో 2116 డివైడ్ బై 100 అంటే 21.16% డిక్రీజ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు నార్మల్గా AB/100 ఈ ఫార్ములా వేసిన ఆన్సర్ ఇదే వచ్చింది. దీని నుంచే ఇది డెరైవ్ చేశారు. ఎందుకంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కదా. సో ఇది మైనస్ ఉండి ఇది ప్లస్ ఉంటే రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతాయి? మైనస్ అవుతాయి. మైనస్ అంటే డిక్రీజ్. సో దాని నుంచే ఇది డెరైవ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి. Ajay's working hours per day increased by 15% and his wages per hour were decreased by 20%. How much percentage did his daily earnings increase? సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అజయ్ అనేది డైలీ వర్క్ చేస్తారు కదా, ఆ టైంని ఏమో 15% ఇంక్రీజ్ చేశాడు.
అలాగే అతనికి గంటకి ఎంత ఇన్కమ్ అని ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ కూడా 20% ఇంక్రీజ్ చేశారు గంటకి. అయితే ఓవరాల్గా ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది అతనికి. ఓకేనా, మనం ఏబీ ఫార్ములా చేస్తే 15 + 20 + 20 × 15/100 ఇది అవుతుంది. 21 × 25 5 1 5 3 ఎంత అవుతుంది? 35 + 3 38% ఇంక్రిమెంట్. ఓకేనా, టేబులర్ మెథడ్లో చేస్తే 15 అంటే 3/20 కదా, 20 నెక్స్ట్ 23 20 అంటే 5/6 సో 100 ఇదేమవుతుంది 23 × 6 అంటే 138. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 38%. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A person's salary was decreased by 50% and subsequently increased by 50%. By what percent does his salary increase or decrease? సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క శాలరీ ఫస్ట్ 50% డిక్రీజ్ అయింది, తర్వాత 50% ఇంక్రీజ్ అయింది అనమాట. అయితే అతనికి శాలరీలో ఎంత పర్సెంట్ చేంజ్ వచ్చింది అని అడిగాడు. చూడండి, ఇది సక్సెసివ్లో ఉందని ఎలా చెప్తామంటే, మీకు ఏం చెప్పాను, ఏదైనా ఇంటూ ఫామ్లో ఉంటే సక్సెస్ అని చెప్పాను కదా, A × B = C అని. చూడండి, ఫస్ట్ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఏం జరిగింది? 50% డిక్రీజ్ అయింది. 50% డిక్రీజ్ అయిందంటే ఏంది? ఇప్పుడు ఉన్నది 50% కదా, అవునా. నెక్స్ట్ ఏంది? సబ్సిక్వెంట్ అంటే ఇది మళ్ళీ ఏమైంది? 50% ఇంక్రీజ్ అయింది. దీన్ని ఎలా రాస్తాం? ఇప్పుడు 150% రాస్తాం కదా. ఇదే ఫామ్లో ఉంది, ఇంటూ ఫామ్లో ఉందా లేదా? ఇది ఒక రిజల్ట్. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది మొత్తం ఇంకొక రిజల్ట్. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే A × B. ఓకేనా, = రిజల్ట్. ఇది ఫస్ట్ ఒక రిజల్ట్ ఉంది కదా, మనకి వచ్చేది ఇంకొక రిజల్ట్ వచ్చింది కదా. ఓకేనా, సో ఇది సక్సెసివ్ ఫామ్లో ఉందని అర్థమైంది. ఏదైనా సక్సెసివ్ ఫామ్లో ఉన్నప్పుడు సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయితే ఓవరాల్ ఏమవుతుంది? ఓవరాల్ డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అవుతుంది? 50² / 100 అంటే 25% డిక్రీజ్ కానీ లాస్ కానీ. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A number is first increased by 40% and then decreased by 25%, again increased by 50% and then decreased by 20%. What is the net increase or decrease percentage in the number? సో ఇక్కడ ఏం చేశారు, ఒక నెంబర్ ఫస్ట్ 40% ఇంక్రీజ్ అయిందంట. ఓకేనా, నెక్స్ట్ 25% డిక్రీజ్ అయింది, మళ్ళీ 15% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 20% డిక్రీజ్ అయింది. అయితే ఓవరాల్గా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయితే ఎంత పర్సెంటేజ్, డిక్రీజ్ అయితే ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. చూడండి, ఫస్ట్ ఏమైంది? 40% అంటే ఎంత? 2/5 ఇంక్రీజ్ కాబట్టి 5 అనేది 7 అయింది. నెక్స్ట్ 25% డిక్రీజ్ అంటే 1/4 అంటే 4 అనేది 3 అయింది. నెక్స్ట్ 15% ఇంక్రీజ్, 15 అంటే 3/20 కదా, సో 20 అనేది 23 అయింది. నెక్స్ట్ 20% డిక్రీజ్ అంటే 5 అనేది 4 అయింది. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదా. ఓవరాల్ ఎంత వచ్చింది చూడండి, 5 × 20 100, 100 × 5 అంతా 500. ఇటు సైడ్ ఏమొస్తుంది? 21 × 23 3 6 2 4 3 8 4 ఏమవుతుంది? 483 అయింది. ఓవరాల్గా ఎంత డిక్రీజ్ అయింది? 17. దీంతో 500 × 100, సో 2 zeros క్యాన్సిల్ అయితే 17/5 అంతా 3.4 డిక్రీజ్ అయింది. ఓకేనా, సో డిక్రీజ్ కదా ఇక్కడ అయింది, 17 అనేది మైనస్ అయింది కాబట్టి డిక్రీజ్ 3.4% డిక్రీజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. చూడండి, మనం ఇందాక థియేటర్ ప్రాబ్లం చూసాం కదా, అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ లేదా నెంబర్ ఆఫ్ టికెట్స్ షోల్డ్, నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇంటూ టికెట్ ప్రైస్ అంటే రేట్ పర్ టికెట్ లేదా కాస్ట్ పర్ టికెట్. ఇదేమవుతుంది? CK ఇదేమవుతుంది? రెవెన్యూ కలెక్టెడ్. అవునా కాదా? సో నువ్వు ఎన్ని టికెట్లు అమ్ముతున్నావో ఇంటూ ఒక్కో టికెట్ ప్రైస్ మల్టిప్లై చేస్తే వచ్చింది రెవెన్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు 50 టికెట్స్ అమ్ముతున్నావు. ఓకేనా, రేట్ వచ్చేసి ఒక్కో టికెట్ 10 రూపీస్. అప్పుడు రెవెన్యూ అయితే 500 అయితే కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ రెవెన్యూని కాన్స్టెంట్గా పెడుతున్నాం, అంటే చేంజ్ చేయట్లేదు. ఓకేనా,
రెవెన్యూని కాన్స్టెంట్గా 50 పెట్టావు. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏం చేసావంటే నువ్వు డబల్ చేసావు. ఓకేనా, అంటే 100 టికెట్స్ చేసావు. అప్పుడు రేట్ పర్ టికెట్ ఎంత వచ్చింది? 50/100గా ఎంత? 5 రూపీస్ వచ్చింది. అవునా కాదు? ఇక్కడ చూడండి, ఫస్ట్ టికెట్ T1 T2 తీసుకుంటే ఎంత? 50 నెంబర్ ఆఫ్ టికెట్స్ T1 T2 అంటే 100. దీని రేషియో ఏమైంది 1:2గా. 51 52. నెక్స్ట్ చూడండి R1 R2. ఓకేనా. R1 ఏంటి? 10, R2 ఎంత? 5. R2 ఎంత? 5. ఇదేమొచ్చింది రేషియో? 1:2. T1 T2 ఏమో 1:2 వచ్చింది. R1 R2 ఏమో 2:1 వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? మనకి ఎప్పుడైనా A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C ఫామ్లో ఉన్నప్పుడు C అనేది కాన్స్టెంట్ అయితే, అంటే C చేంజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమైందంటే A ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B లేదా B ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. ఓకేనా. చూడండి, ఇక్కడ 1:2 ఉంటే 2:1 అయింది. అది 3:5 ఉంది అనుకోండి T1 T2, ఇది 5:3 అయింది రేట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది. చూడండి, ప్రాబ్లంలోకి వెళ్తే చూడండి, ప్రాబ్లం చూద్దాం. సప్లై ఆఫ్ జ్యూస్ లాస్ట్ ఫర్ 35 days. If its use is increased by 40%, the number of days would the same amount of juice last for. ఓకేనా. మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక జ్యూస్ ఉంది, సమ్ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ ఉంది. అది నార్మల్గా అయితే 35 డేస్కి సరిపోతుంది అనమాట. అయితే మనం తీసుకునే క్వాంటిటీ ఇంక్రీజ్ చేశారు. ఎంత ఇంక్రీజ్ చేశాడు? 40% ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ డేస్, అదే సేమ్ జ్యూస్ నువ్వు ఎక్కువ తీసుకున్నంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిద్ది కదా. సో ఎన్ని రోజులకు వచ్చింది అని అడిగాడు. చూడండి, ఒక 35 లీటర్స్ బకెట్ ఉంది. ఆ బకెట్ నిండా జ్యూస్ ఉంది. మీరు కన్జ్యూమ్ చేసేది ఫస్ట్ 7 లీటర్స్ కన్జ్యూమ్ చేశారు. సో పర్ డే 7 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే ఎన్ని డేస్ వచ్చింది? 5 డేసేగా. సో ఇక్కడ ఏంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ కన్జ్యూమ్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు టోటల్ జ్యూస్ కదా. సో ఏముంది? ఇది A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C కాన్సెప్ట్లో ఉంది కదా. సో వాడు కన్జ్యూమ్ ఎంత పర్సెంట్ పెంచాడు? 40% ఇంక్రీజ్ చేశాడు. 40% ఎంత? 2/5 కదా. అంటే ఫస్ట్ 5 ఉండాల్సిందే. నెక్స్ట్ ఏం చేశాడు? 7 తీసుకున్నాడు, కన్జ్యూమ్ చేస్తున్నాడు. సో మనకేంటిది? కన్జ్యూమర్ రేషియో వచ్చింది. మనకేం కాదు, డేస్ రేషియో కావాలి. కన్జ్యూమర్ రేషియో ఉన్నప్పుడు డేస్ రేషియో ఉంది, ఇన్వర్స్లీ అయింది కదా, అంటే 7:5 అవుతుంది. ఓకేనా. సో మనకేంటి? ఫస్ట్ ఇది ఒరిజినల్గా అనుకోండి, ఇది ఒరిజినల్గా, ఇది ఆఫ్టర్ ఇంక్రీజ్. ఓకేనా, ఆఫ్టర్ ఇంక్రీజ్. సో నార్మల్గా ఉన్నప్పుడు ఎంత? 35 డేస్కి సరిపోతుంది. అంటే 7 అనేది 35కి ఈక్వల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అయింది? 5 టైమ్స్ అయింది. సేమ్ అలానే ఇంక్రీజ్ అయిన తర్వాత డేస్ ఎన్ని? 5 డేస్కి కదా సరిపోతుంది. సో 5 అనేది ఎన్ని టైమ్స్ అవ్వాలి? 5 టైమ్స్ అయితే నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 25 డేస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A reduction of 10% in the price of sugar enables a housewife to buy 6.2 kg more for 1116 rupees, the reduced price per kg. సో ఇక్కడ ఏం చేశాడంటే, మనకి ఎప్పుడైనా ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ వచ్చింది కదా, అది రెవెన్యూ వచ్చింది కదా, రెవెన్యూ కానీ టోటల్ కాస్ట్ కానీ. సో ఇక్కడ ఏం చేశాడంటే ప్రైస్ తగ్గించాడు. ఏం చేశాడు? 10% తగ్గించాడు. అంటే ఫస్ట్ ప్రైస్ 10 ఉండాల్సిందే, నెక్స్ట్ ఏమైంది? 9 అయింది. సో ప్రైస్ 10:9 అయినప్పుడు క్వాంటిటీ ఏమవుతుంది? 9:10గా. ఓకేనా. సో దీనివల్ల ఏం జరిగింది? క్వాంటిటీ పెరిగిందా లేదా? ఎంత పెరిగింది? 9 కొనాల్సింది 10 కొంటుంది, అంటే ఎంత పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ఆ 1 అనేది కేజెస్లో చెప్తే ఎంత పెరిగిందని ఇచ్చారు వాళ్ళు? 6.2 kg ఎక్కువ ఉంటుందని ఇచ్చారు. ఓకేనా, 6.2 kg. సో తను రేటు తగ్గిన తర్వాత ఎన్ని కేజీలు బై చేసిందంటే 10 ఇంటూ 6.5. 1 అనేది 6.2 అయితే 10 అనేది 10 ఇంటూ 6.2 కదా. సో ఏమవుతుంది? 62 kg. ఏది రేటు పెరిగిన తర్వాత. రేటు పెరగక ముందు అయితే
9 into 6.2. మనల్ని ఏమడిగారు? ద రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ. మనకి ప్రైస్ ఎలా వచ్చింది? పర్ కేజీ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ డివైడ్ బై క్వాంటిటీగా. పర్ కేజీ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ బై క్వాంటిటీ. టోటల్ ప్రైస్ ఎంత? వాడు ఇచ్చాడు కదా, 1116 రూపాయలకి కొనిందని. సో టోటల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1116 బై క్వాంటిటీ అంతా 62. దీన్ని సాల్వ్ చేయండి. యూనిట్ డిజిట్ సాల్వ్ అవ్వాలంటే ఇది 2లో యూనిట్ డిజిట్ 6 రావాలంటే ఏమవ్వాలి? మల్టిప్లై బై 3 అని అవ్వాలి, లేదా 8 అయినా అవ్వాలి. అవునా? అప్పుడే యూనిట్ డిజిట్ 6 వచ్చింది. మనకు 3 ఉన్న ఆప్షన్ లేదు, ఏముంది? 8 ఉన్న ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The price of a commodity increased by 28%. However, the expenditure on it increased by 12%. What is the percentage increase or decrease in its consumption? చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక వస్తువు యొక్క ప్రైస్ 28% ఇంక్రీజ్ అయిందనమాట. సో అదే టైంలో దాని మీద ఖర్చు చేసే డబ్బులు 28% ఇంక్రీజ్ అయిందని ఒక 12% ఇంక్రీజ్ చేశాడు ఖర్చు పెట్టడం. సో అయితే అతనికి ఇంతకుముందు వచ్చినంత క్వాంటిటీ రాదు కదా, ఎందుకంటే ప్రైస్ ఏమో ఎక్కువ ఇంక్రీజ్ అయింది, ఇతను మనీ ఏమో ఎక్స్పెండ్ చేసేది కొంచెం తక్కువ ఇంక్రీజ్ చేశాడు. సో అతని కన్జంప్షన్ అని తగ్గియాలి. సో ఎంత కన్జంప్షన్ తగ్గియాలి అని అడిగారు. చూడండి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్గా. అవునా? అయితే ఇక్కడ చూడండి, మనకేం చేశారు? ఫస్ట్ ప్రైస్ అనేది ఎంత పెరిగింది? 28% పెరిగింది. 28% అంటే ఎంత? 28/100 తీసుకుంటే 7/25 అంటే ఫస్ట్ ప్రైస్ 25 ఉండాలి. నెక్స్ట్ ఏమైంది? 32 అయింది. అవునా? నెక్స్ట్ ఏం చేశాడు? కన్జంప్షన్ అడిగాడు. కన్జంప్షన్ అడిగాడు అంటే ఇది ఎక్స్ అన్న ఇక్కడ వై అనుకోండి. సో 25 into x ఈజ్ ఈక్వల్ టు 25 into x అంటే ఏమైంది? ఎక్స్పెండిచర్ అయింది కదా. ఇది ప్రైస్, కన్జంప్షన్, ఇది ఎక్స్పెండిచర్. ఇది పెరక్క ముందు కాబట్టి ఇది పెరక్క ముందు ఎక్స్పెండిచర్ రావాలి. కానీ వాడు ఎంత పెంచాడు? 12% పెంచాడు ఎక్స్పెండిచర్. ఇది ప్రైస్, ఎక్స్పెండిచర్ ఎంత పెంచాడు? 12%. 12% అంటే 4 3 425 అంటే ఎంత పెంచాడు? 25 నుంచి 28 చేశాడు. మనకి ఎక్స్ బై వై వస్తే మనకి ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది తెలిసింది కదా. సో ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 25 into x ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. అలానే 32 into y ఈజ్ ఈక్వల్ టు 28. దీన్ని సాల్వ్ చేయండి. 25 4 8 4 7 x by y ఈజ్ ఈక్వల్ టు 8/7. అవునా? అతను ఫస్ట్ 8 kgs కన్జ్యూమ్ చేశాడు అనుకోండి, x అనేది 8 కదా. తర్వాత ఏం చేశాడు? తగ్గించాడు కాబట్టి 1 తగ్గించాడు అంటే ఎంత కన్జ్యూమ్ చేశాడు? 7. సో ఎంత అయింది? డిక్రిమెంట్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 1 డిక్రీజ్ అయింది. అవునా? 1 ఫస్ట్ ఎంత కన్జ్యూమ్ చేశాడు? 8 kgs, 8 into 100. సో అతను కన్జంప్షన్ ఎంత తగ్గించాడు? ఎంత పర్సెంట్ తగ్గించాడు అంటే 12.5%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తగ్గింది కాబట్టి డిక్రిమెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. When the price of sugar increased by 28%, a family reduced consumption per month such that the expenditure on sugar was only 28% more than the earlier one. If the family consumed 18.4 kg sugar per month earlier, what is its new consumption per month? సో ఏం లేదు, సేమ్ ఇది ఇందాకలా ఆయన ఇచ్చాడు కదా. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇందాక? లైక్ 28 అంటే 25 32 ఏది ప్రైస్, నెక్స్ట్ కన్జంప్షన్ ఎక్స్ వై అనుకుంటే ఇది 25 28. మనకి ఎక్స్ ఏ వచ్చింది సేమ్ ఇందాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, వై ఈజ్ ఈక్వల్ టు 7 కదా. సో వాడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద ఫ్యామిలీ కన్జ్యూమ్డ్ 18.4 kg షుగర్ అంటే ఎర్లియర్ ప్రీవియస్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు 18 అనేది 18.4 kgsకి ఈక్వల్ అయితే
ఇక్కడ ఏమవుతుంది 7 అనేది ఎంతకి ఈక్వల్ అని అడిగాడు. సో ఏమవుతుంది 18.4 ఇంటూ 7/8 క్యాన్సిల్ చేయండి. 8 1 8 2 16, 8 3 24. 7 ఇంటూ 2.3 ఎంత 14, 16.1 kg. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సేమ్ లేదు సేమ్ ఇందాక క్వశ్చన్ జస్ట్ ఏం చేశారంటే ఇక్కడ మనకి వాడు పర్సంటేజ్ అడగకుండా దీని వాల్యూ ఇచ్చాడు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కొన్నిసార్లు ఏం ఇస్తాడు వై వాల్యూ ఇస్తాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కానీ ప్రాసెస్ అంతా సేమే అనమాట. ఓకేనా, కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్విప్మెంట్ డిప్రిషియేటెడ్ బై 20% ఈచ్ ఇయర్, హౌ మచ్ లెస్ విల్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్విప్మెంట్ బీ ఆఫ్టర్ 3 years. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా, దాని కాస్ట్ ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతూ వచ్చిందనమాట. అయితే 3 years అయ్యేసరికి ఎంత పర్సంటేజ్ వాల్యూ తగ్గిద్ది అని అడిగాడు. ఓకేనా, చూడండి ప్రజెంట్ ఆఫ్టర్ 3 years తీసుకుంటే 20% అంటే ఏంటి మీనింగ్ 1/5 కదా. అంటే ప్రజెంట్ 5 ఉంటే 3 years తర్వాత ఏమవుతుంది, సారీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఏమైంది 4 అయింది. ఇలాగా 3 times తగ్గాలి ఎవ్రీ ఇయర్. అంటే ఈచ్ ఇయర్ ఒక్కొక్క సంవత్సరానికి 3 times తగ్గింది కాబట్టి నెక్స్ట్ 5 4 5 4. ఓకేనా, సో మీకు ఇక్కడ పర్సంటేజ్ సేమ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా 5³ 4³ రాసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఇయర్ 20%, నెక్స్ట్ ఇయర్ 50% ఇచ్చినప్పుడు డౌన్లో రాసుకోవచ్చు. ఓకేనా, సో ప్రజెంట్ వాల్యూ ఎంత అయింది 125. ఆఫ్టర్ 3 years ఏమైంది 4³ అంటే 64. ఎంత తగ్గింది -61. సో వాల్యూ ఎంత తగ్గిందంటే ఎంత తగ్గింది 61/125 ఇంటూ 100. ఓకేనా, 25 5 25 4. ఇప్పుడు ఏమవుతుంది 61 ఇంటూ 4 అంటే ఎంత 244/5. 5తో డివైడ్ చేయండి, 5 4 20, 4 4 ఉంటుంది, 5 8 40, 0.40, 5 8 40. ఎంత తగ్గిందంటే అంత 48.8% తగ్గింది. ఓకేనా, ఎందుకంటే 61 తగ్గింది కాబట్టి. ఎంత అవుతుంది అని అడిగారు అనుకోండి, సో హౌ మచ్ ఇట్ బికమ్స్ అని అడిగితే అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 64/125 ఇంటూ 100. ఓకేనా, ఎంత తగ్గిందంటే 48.8% తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎ మిషన్ ఈస్ 6250. ఇట్ డిక్రీజ్ బై 10% డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్, 20% డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ అండ్ 30% డ్యూరింగ్ ద థర్డ్ ఇయర్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్టర్ 3 years? ఏం చేశాడు, మిషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిఫరెంట్ పర్సంటేజ్తో తగ్గిందంట. సో అయితే 3 years తర్వాత వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి ప్రజెంట్ ఆఫ్టర్ 3 years. ఓకేనా, ఫస్ట్ 10% మీనింగ్ ఏంటి 1/10 అంటే ప్రజెంట్ 10 ఉంటే డిక్రీజ్ కాబట్టి 9 అవుతుంది. నెక్స్ట్ 20% అంటే 1/5 5 ఉంది 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ అంటే 30% అంటే 3/10 కదా. సో 10 అనేది ఏమవుతుంది 7 అవుతుంది. చూడండి ఇటు సైడ్ ఏమవుతుంది 10 ఇంటూ 5 50, 50 ఇంటూ 10 ఎంత 500. ఇటు సైడ్ ఏమవుతుంది 9 ఇంటూ 4 36, 36 ఇంటూ 7 ఎంత 210 42, 252. అవునా, మనకేమి ఇచ్చాడు ఈసారి ఎంత తగ్గింది ఎంత అయ్యిందని ఇవ్వలేదు. 500 అనేది 6250 అని ఇచ్చాడు. అప్పుడు 252 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఎట్లా అవుతుంది 6250 ఇంటూ 252/500. 0 0 క్యాన్సిల్, 25 2 25 25. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 2 6. చూడండి 25 ఇంటూ 126. ఇలా మీరు క్యాల్కులేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పైన కింద 4తో డివైడ్ చేయండి. ఓకేనా, 25 126. ఓకేనా, 4తో మల్టిప్లై చేసాం. 4 1 4 3 12. నెక్స్ట్ ఏముంటుంది 6 ఉంటుంది, 4 1 4 పాయింట్ 2 ఉంటుంది కదా, పాయింట్ పెట్టుకుని 0 వచ్చింది. 4 5 20. మనకి ఏమొచ్చింది ఆన్సర్ 25 ఇంటూ 4 ఎంత 100, 100 ఇంటూ
31.5 అంటే ఎంత? 3150. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The salaries of A, B and C are in the ratio 1:3:4. If the salaries are increased by 5%, 10% and 15% respectively, then the increased salaries will be in the ratio. మనకేం లేదు, ఫస్ట్ ఏబిసి యొక్క శాలరీ రేషియో ఇచ్చాడు, తర్వాత అవి ఏ రేషియోలో ఇంక్రీజ్ అవుతున్నాయో ఇచ్చాడు. అయితే కొత్త రేషియో ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏం చేస్తాం చూడండి, 5 పెరిగింది కాబట్టి 105 ఈస్టు నెక్స్ట్ 3 × 10% పెరిగింది కాబట్టి 110 ఈస్టు 4 × 15% కాబట్టి 115. ఓకేనా? 521 జా, 522 జా, 523 జా. సో మనకి ఆప్షన్ ఏముంది? 21:66:92. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.